బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఆ రోజు విచారణకు హాజరవుతానని బండి సంజయ్ పోలీసులకు సమాధానమిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ రోజు విచారణకు హాజరవుతానని బండి సంజయ్ పోలీసులకు సమాధానమిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి ఫోన్లు అయితే ట్యాప్కు గురయ్యాయో వాళ్ళందరి దగ్గర వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. తద్వారా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళను కూడా విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో తన ఫోన్ ట్యాప్ అయిందంటూ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలోనే చెప్పినటువంటి విషయం. సో గతంలో కూడా నోటీసులు ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్కి. ఆయన దగ్గర సమాచారం తీసుకున్నారు. మరోసారి విచారణకు హాజరు కావాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని, ఆ రోజు విచారణకు హాజరవుతారని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సమాచారం అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సిట్ అధికారుల ముందుకు రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్లో తన ఫోన్ ట్యాప్ అయింది. గతంలో తనతో పాటుగా తన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చెప్పి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి కూడా నోటీసులు ఇచ్చారు, విచారించారు, మళ్ళీ కూడా నోటీసులు అందించారు బండి సంజయ్కి. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలి మధ్యాహ్నం 3 గంటలకంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ రోజు విచారణకు హాజరవుతానంటూ బండి సంజయ్ కూడా పోలీసులకు సమాచారం అందించారు. మరి ఎటువంటి సమాచారం సేకరిస్తారు, ఇంకా గతంలో ఎప్పుడు అంటే ఎక్కడ ట్యాప్ అయినట్టుగా అనుమానం వచ్చింది, ట్యాప్ అయినట్టుగా విషయం బండి సంజయ్కి ఎట్లా నిర్ధారించబడింది తదితర అన్ని అంశాలపైన కూలంకుషంగా మరింత సమాచారం తెలుసుకోబోతున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్, కేంద్ర మంత్రి బండి సంజయ్కి మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో చాలా ఎంత డెప్త్గా అనిపిస్తోంది. నిందితుల దగ్గర కావచ్చు, తర్వాత ఎవరికైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యని చెప్తున్నారో వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా ఎట్లా కొనసాగుతున్నాయి? సో వాళ్ళు ఇస్తున్నటువంటి వివరాల ఆధారంగా ఫర్దర్గా ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? అంటే ఫోన్ ట్యాపింగ్ లో విచారణ క్రమంలో చాలా మందిని ఇప్పటికే సిట్ పిలుస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చింది. గతంలోనే బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు గుప్పించారు. విచారణకు అవసరమైతే మేము కూడా వస్తామని చెప్పారు. లాస్ట్ వీక్ 28కే బండి సంజయ్ ని దిల్కుషా గెస్ట్ హౌస్ కి విచారణకు రమ్మని చెప్పి సిట్ నోటీసులు ఇచ్చింది. కానీ పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో తాను విచారణకు రాలేనని చెప్పి సిట్ కు లిఖితపూర్వక సమాధానాన్ని బండి సంజయ్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే మళ్ళీ రావాలని చెప్పి నోటీసులు జారీ చేసింది. దిల్కుషా గెస్ట్ హౌస్ లోనే బండి సంజయ్ ని సిట్ అధికారులు విచారించున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ని అంటే పోలీస్ స్టేషన్ కాకుండా దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారిస్తే బాగుంటుందని చెప్పి మొదట అనుకున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ ని రిఫర్ చేశాడు. అక్కడ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశాడని చెప్పి రకరకాల వ్యక్తుల్ని, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, జనరల్ సామాన్య వ్యక్తుల్ని, జర్నలిస్టులు అందరినీ కూడా పిలిచి రకరకాల విచారణలో వాళ్ళందరి నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు. బండి సంజయ్ నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరించున్నారు. అంటే ఎప్పుడు ఫోన్ ట్యాప్ అయింది, ఫోన్ ట్యాప్ జరిగిందన్న అనుమానం బండి సంజయ్ కి ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు ఆరోపణలు గుప్పించారు, ఆ స్పెసిఫిక్ పాయింట్స్ ఏదన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ నుంచి సేకరించనున్నారు. ఈ వ్యవహారంలో అంటే బండి సంజయ్ కాక ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాజకీయ నేతలు, సినిమా తారలు, సామాన్య వ్యక్తుల చుట్టూ కేసు తిరుగుతుంది కనుక ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ సాక్ష్యాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా
కోర్టులో దాఖలు చేసి ప్రభాకర్ రావు చేసిన విషయాన్ని, అంటే ఇందులో న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావు నగేష్ అయితే బండి సంజయ్ ఫోన్ ఎప్పటి నుంచి ట్యాప్ అయినట్టుగానే చెప్తున్నారు. గతంలో కూడా చెప్పారు, అంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, తన ఫోన్తో పాటుగా తన అనుచరుల ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ చెప్పారు. సో ఆయనకి ఎట్లా అసలు అనుమానం ఎట్లా వచ్చిందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా సంజయ్ చెప్తున్నారు ఈ సమయానికి? అంటే 2022-23 మధ్య జరిగిన ఒక సంవత్సర కాలంలో, అంటే ఎలక్షన్ కు ముందు చాలా మందిని ఆ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉన్నారో ఆ వ్యక్తులందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఎందుకు ట్యాప్ అయ్యాయంటే వాళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కడికైనా పంపిస్తున్నారా, ఎక్కడ మేనేజ్ చేస్తున్నారా, ఏ వ్యక్తులతో మాట్లాడుతున్నారు, తమ పార్టీ నుంచి వ్యక్తులతోనే ఆ వ్యక్తులతో టచ్ లో ఉన్నారా. ఎందుకంటే బండి సంజయ్ కూడా దాదాపుగా 2.5 ఏళ్ల పాటు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నాడు. మొత్తం బండి సంజయ్ కూడా గతంలో 10th పేపర్ లీకేజ్ సంబంధించిన వ్యవహారంలో కూడా అప్పుడు అరెస్ట్ అయ్యాడు. సో మొత్తం ఓవరాల్ వ్యవహారంలో బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కొన్ని అనుమానాలు వ్యక్తపరిచాడు. అంటే తనకు సంబంధించిన మూవ్మెంట్స్ బయట వ్యక్తులకు ఎట్లా తెలుస్తున్నాయని చెప్పి ఆరోపణలు గుప్పించాడు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలకే స్పష్టంగా బండి సంజయ్ ఇక్కడికి వస్తున్నాడు, ఈ ప్లేస్ లో నేతలను కలుస్తున్నాడు, లేదంటే ఇక్కడ సమ్ ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఆ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలన్నీ ఎప్పటికప్పుడు బండి సంజయ్ కు చెప్పారు. ఈ క్రమంలోనే తన కదలికలన్నీ కూడా బయట వ్యక్తులకు, తన పార్టీ కార్యకర్తలకు పోయిన సమాచారాన్ని బీఆర్ఎస్ నేతలకు ఎందుకు తెలుస్తుందని చెప్పి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే మీడియా ముఖంగానే డైరెక్ట్ గా ఆరోపించాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తుకు ఆదేశించిన క్రమంలోనే మీడియా ముఖంగా తన కదలికలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అబ్జర్వ్ చేశారు. తాను ఎక్కడైతే కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఎక్కడ తిరుగుతున్నానో ఏంటనేది కూడా ప్రతి కదలికను చెప్పడం వల్లే తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు స్పెసిఫిక్ గా అంటే ఎక్కడ మీరు వెళ్ళినప్పుడు ఏ వ్యక్తులు మీకు ఆ సమాచారాన్ని మీకు చెప్పారు అన్న విషయం పైన బండి సంజయ్ నుంచి సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. బండి సంజయ్ కనుక ఎవరైనా వ్యక్తుల పేర్లు చెప్తే వాళ్ళను కూడా మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ నగేష్. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. సో గతంలో కూడా నోటీసులు జారీ చేసినా కూడా ఆయన పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదు. సో 8వ తారీఖు రోజు మధ్యాహ్నం 3 గంటలకు దిల్కుషా గెస్ట్ హౌస్లో బండి సంజయ్ని విచారించబోతున్నారు. బండి సంజయ్ వాళ్ళకి సిట్ అధికారులకి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో బండి సంజయ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోబోతున్నారు సిట్ అధికారులు.